రామకృష్ణ గారు సమయం ఇస్తాం మీకు. యా, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ మీరు కూడా కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఉత్తరాంధ్రకు ఒక భారీ ప్రాజెక్ట్ వచ్చింది, ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆ ఎయిర్పోర్టుకు సీతారామరాజు పేరు పెట్టడం ప్రజలు కూడా హర్షిస్తున్నారు. కానీ ఎందుకు ఈ క్రెడిట్ అంశాలు తెరపైకి వస్తున్నాయి? అందరూ కలిసే కదా ఏదైనా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే. అధికార పక్షం, ప్రతిపక్షం, ఈసారి వాళ్ళ అధికారంలో ఉంటారు, మరోసారి ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తూ ఉంటారు. అధికారం చేతులు మారుతూ ఉంటుంది, అభివృద్ధి మాత్రం కొనసాగాలి. ఇక్కడ హైదరాబాద్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆ రోజు నిజాం నవాబ్ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత పాలకులు అందరూ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో హైదరాబాద్ను ఆగమేఘాల మీద పరుగులు పెట్టించారు గత ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. మేము తెచ్చామనే విమర్శలు, ప్రతి విమర్శలు ఎందుకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో? వంశీ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకు అదేవిధంగా వీక్షకులకు నమస్కారం. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఈ దేశంలో ఆపరేషన్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు 174 మాత్రమే. ఈ రోజుకి అవి 175 అయినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ లో ఉన్నవి 2014కి ఒక 4 ఉండేవి. అయితే ఇప్పుడు అవి 6 నుంచి 7 వరకు పెరిగాయి. కాబట్టి ఎందుకంటే ప్రజల కనీస అవసరాలు, తర్వాత దేశంలో జరుగుతున్నటువంటి మార్పులు, వారి అవసరాల కోసం వీటిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర విభజనలో లేనప్పటికీ కూడా దాన్ని తీసుకొని వచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేస్తాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్నది ఏంటంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీ ఒక ట్వీట్ చేసింది. ఏంటంటే ఆ పార్టీ ట్వీట్ చేసింది, ఆ పార్టీ అధ్యక్షుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చినందుకు, మీకు పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. మొదట ఈ ప్రాజెక్ట్ లో వైఎస్ఆర్సీపీ మాట్లాడింది 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్న సందర్భంలో నాడు 15,000 ఎకరాలతో ఏరో సిటీ లాగా ఏర్పాటు చేసి పారిశ్రామికంగా పెద్దగా అభివృద్ధి చెందడం, వెనుకబడిన ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కల్పన చేయడం, అదేవిధంగా రాష్ట్రానికి ఆదాయం రావడం కోసం ప్రయత్నం జరిగింది. నిజము. అది 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ సందర్భంలో ప్రారంభోత్సవం కూడా, శంకుస్థాపన కూడా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీని కానీ ఈ క్రెడిట్ విషయంలో మాట్లాడేందుకు వారికి ఒక ప్రశ్న. 2019లో ఆ పార్టీ అధికారం లేకొస్తే మీరు 2014 నుంచి 19 వరకు ఆ ప్రాంతంలోని 9 గ్రామాల రైతులందరినీ రెచ్చగొట్టి విజయనగరంలో మీకు పూర్తిగా 10కి 10 సీట్లు మీరు గెలుచుకొని 130 కేసులు వేసి పెద్ద పెద్ద లాయర్లన్నింటి పెట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లన్నీ పెట్టి భూసేకరణను ప్రత్యక్షంగా పరోక్షంగా అడ్డుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత 2019లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినారా అని అంటున్నారు. మరి వీరు 19, 20, 21, 22 లాస్ట్ లో 23లో ఇంకా 10 నెలలు ఎలక్షన్ ఉన్నందుగా చేశారు. ఒక 10 నెలల్లో మేము ఎయిర్పోర్ట్ పూర్తి చేశాము, 85% పూర్తి చేశామని క్లెయిమ్ చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయింది? 2021 డిసెంబర్ 21వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి మేము నీళ్లు అందిస్తాము, సాగునీటి అందిస్తామని చెప్పినటువంటి ఆనాటి నీటి శాఖ మంత్రి గారు ఎవరు, అనిల్ కుమార్ గారు మాట్లాడారు. మరి కాబట్టి ఏదైనా ప్రభుత్వంలో అంతో ఇంతో జరిగింటుంది, జరగలేదని చెప్పేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2,200 ఎకరాలు భూసేకరణ కోసం ప్రయత్నం చేశారు, 400 కుటుంబాలను పక్కకు తరలించారు. ఇది జరిగిన విషయము. అంటే మిగతా అనుమతులు కానీ తర్వాత డెవలప్మెంట్ కానీ చేసింది ఈ 22 నెలల్లోనే. 22 నెలలలో పని చేయలేదు అని వైఎస్ఆర్సీపీ మాట చెప్తుంది. అదే శంకుస్థాపన చేసిన తర్వాత 10 నెలల్లోనే ఎలక్షన్ కూడా వచ్చిన 10 నెలలు కూడా లేదు. దగ్గర మే అంటే దగ్గర వారికి ఎంత ఉంటుందంటే 7 నెలలు ఉంటుంది. 7 నెలల్లో పూర్తి చేశారని చెప్తారు. 22 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు పూర్తి చేసిందని చెప్తూ ఉంటే వాళ్ళు 7 నెలల్లో ఏ విధంగా చేశారో చెప్పారు. ఏ విధంగా చెప్పారు. ఏదైనా క్లెయిమ్ చేస్తే జిఎంఆర్ వారి మీద క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడినప్పుడు జిఎంఆర్ అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వము తర్వాత భారత ప్రభుత్వానికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో వారు వర్క్ చేస్తున్నారు.
వైఎస్ఆర్ ఏంటంటే దొంగ వైఖరి. ఒక్క నుంచి వంశీ గారు కంప్లీట్ చేస్తారు. వారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం రైతులను రెచ్చగొట్టి ఎర్ర బస్సు కూడా ఇక్కడ రాదు, ఎయిర్పోర్ట్ ఎందుకని మాట్లాడినటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత తర్వాత ఆయన శంకుస్థాపన చేస్తారు. యూటర్న్ తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. మోహన్ రెడ్డి గారి నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. మోహన్ రెడ్డి గారి నుంచి ఆన్సర్ తీసుకునే ముందు ఎజెండా